పద్మనాభరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 10 సంవత్సరాలలో వేలాది మంది బాధితులు, పోలీసుల బాధితులు ఉన్నారు. వాళ్ళను పునరావాసం చేయడానికి మీ తరఫున అంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున ఏం డిమాండ్ ఉంది? వ్యాపారస్తులు ఉన్నారు, అందులో సినీ నటులు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, వేల సంఖ్యలో బాధితులు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఎట్లా బాసటగా నిలవబోతున్నారు? వ్యవహారంలో పక్కా ఎవిడెన్స్ కావాలి. ఎవరైతే బాధితులని మనం ఇప్పుడు అంటున్నామో వాళ్ళు ముందుకొచ్చి ఆ ఎవిడెన్స్ ఇస్తే తప్ప యాక్షన్ తీసుకోరు. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఇప్పుడు హవాలా కేసు లోపల ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ యొక్క బంగారం వ్యాపారం చేసే వాళ్ళు, నల్ల డబ్బు ఉంటుంది, వాళ్ళ తప్పులు పట్టుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు. సామాన్య మానవుడికి దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ లో పెద్దగా ఇది కాదు. కాకపోతే ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదు. ఎస్పెషల్లీ ఆ మున్గోడు ఎలక్షన్ చూసినాం, తర్వాత ఇంకేదో మొన్నటి జనరల్ ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ చక్కగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టింది, చెక్ పోస్ట్ పెట్టినారు. పాపం వాళ్ళు చేసే పని వాళ్ళు చేసినారు, డబ్బును అండర్ ట్రాన్సిట్ కంట్రోల్ చేసినారు. కానీ ఈ యొక్క కంచెనే చేనును వేసినట్టుగా పోలీస్ వాహనాలల్లో, అంబులెన్స్లలో డబ్బు తీసుకెళ్తున్నారు. అప్పుడు పేపర్లలో వస్తే ఇట్లా జరుగుతుంది, పోలీసు వాళ్ళు ఇంత దిగజారుడుకు ఒడిగడతారని అనుకున్నాం. తర్వాత ఇప్పుడు కొందరు స్టేట్మెంట్స్ అయిన రాధాకృష్ణ ఎవరో స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే పోలీస్ వాహనాలల్లో ఈ పెద్ద పెద్ద బడా వ్యాపారస్తుల నుంచి డబ్బు తీసుకెళ్లి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళ నుంచి తీసుకెళ్లి ఏ క్యాండిడేట్ కి అలా వాళ్ళ అధికార పార్టీ క్యాండిడేట్స్ కి ఇచ్చినట్టుగా ఆయన ఒప్పుకుంటున్నాడు. అంటే పోలీస్ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేయాలో ఎన్నికలలో కూడా మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించినారు. దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు రాజకీయ నాయకుల మీద కేసులు చాలా సంవత్సరాలు నడుస్తాయి. 10, 15, 20 సంవత్సరాలు కూడా సాగదీస్తూనే ఉంటారు. దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ పద్ధతిలో కేసులు అయితే కావు, ఓ స్పెషల్ కోర్టు ప్రతి స్టేట్ పెట్టాలా, 6 నెలల లోపల ఆ కేసు డిసైడ్ కావాలా, డే టు డే హియరింగ్ ఉండాలని సుప్రీంకోర్టు చెప్తే మన వాళ్ళు 2017 లోపల ఒకటి నాంపల్లిలో స్పెషల్ కోర్ట్ ఎంక్వైరీ టు ది కేసెస్ అగైన్స్ట్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, రాజకీయ నాయకుల మీద అని పెట్టినారు. అయితే ఎక్కడెక్కడ జిల్లా లెవెల్లో, తాలూకా లెవెల్లో బుక్ అయిన పద్మనాభరెడ్డి గారు, మీ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. 500 కేసులలో 468 కేసులు ఆధారాలు లేవని కొట్టేశారు. మిగతా 22, 23 కేసులకు సింపుల్ ఫైన్ లెస్ దెన్ 10,000 ఇంపోజ్ చేసి ఆ కేసులను కూడా క్లోజ్ చేశారు. అది మీ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. అది మేము పంపింది అదంతా కూడా మొత్తం మేము డే టు డే మా ఒక ప్రతినిధి ఆ కోర్టులో కేసులో ఉండేవాడు. అయితే ఇక్కడ మనం ఏం చూడాల్సింది ఏంటంటే కొన్ని జడ్జిమెంట్ కాపీస్ తెప్పించినాము. ఒక ఎమ్మెల్యే గారు అయితే నిర్మల్లో 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టేటట్టుగా మాట్లాడాడు. ఇంత వీడియోలో వచ్చింది. దాన్ని మేము అనుకున్నాం తప్పకుండా ఆ ఎమ్మెల్యేకు శిక్ష పడుతుందని. పోలీస్ ఎటువంటి ఎవిడెన్స్ తీసుకెళ్ళలేదు. జడ్జి గారు ఆర్డర్ పాస్ చేస్తూ దీంట్లో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది, కేసు మాత్రం చాలా దురదృష్టకరమని, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడితే మళ్ళీ జైలుకి పోతావని చెప్పినాడు. ఆయన కన్విన్స్ అయినాడు. అంటే ఈ పోలీస్ వాళ్ళు ఎమ్మెల్యేస్ తప్పించడానికి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదు. ఇంతకంటే ఇంకేం కాదు. పోలీస్ వాళ్ళ యొక్క నిజాయితీ ఇక్కడ ఏర్పడుతుంది. తర్వాత డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని ఉంటారు పోలీస్ డీజీపీ కింద. కనీసం కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ అయినా ఆ కోర్టులో కొట్టేసినట్టయితే హైకోర్టుకి అప్పీల్ కోదామని పోలే. ఒకసారి కేసు కొట్టేసినారు, ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ కేసులో ఒక ఎంపీ గారు తన మీద కేసు నడుస్తుంటే హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు. ఈ ఎంక్వైరీ దీంట్లో మేము మళ్ళా చెప్పేంత వరకు మీరు ఎంక్వైరీ చేయొద్దని. ఈ మాదిరిగా రాజకీయ నాయకుల మీద కేసులు పోలీస్ వాళ్ళు, రాజకీయ నాయకులు కలిసి ఎప్పుడైతే చేస్తుంటారో సామాన్య ప్రజలు ఏం చేయలేదు, చట్టం ఏం చేయలేదు. పోలీస్ వాళ్ళు నిజాయితీగా పనిచేయకున్నప్పుడు ఈ చట్టాలన్నీ కూడా వట్టిదే. ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న ఒక 3-5% దొంగల కోసమని తయారు చేస్తే, చెడ్డవాళ్ళ కోసమని తయారు చేస్తే వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళ ప్రతాపం అంతా కూడా సామాన్య మానవుల మీద చూపిస్తున్నారు. ఆ దురదృష్టము ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థలో ఉంది. పోలీస్ వ్యవస్థలో ఉన్న మంచి ఆఫీసర్స్ ను మంచి కీ పోస్ట్ లో పెట్టి దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.